మనము బైబిల్లోకి వెళ్ళి చూసినట్లయితే ఏలి కుమారులు మందిరానికి వచ్చేటటువంటి స్త్రీల పట్ల వాళ్ళు అసభ్యంగా ప్రవర్తిస్తారు. దేవుని ఎదుట దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. కాబట్టి దేవుని కోపము ఏలి కుమారుల పైన రగులుకొంటది. ఇదంతా చూస్తున్న దేవుడు ఒకానొక రోజు యుద్ధంలో ఏలి కుమారులను ఒక్క దెబ్బతో చంపి పడేస్తాడు. ఈ విషయము ఒక వ్యక్తి వచ్చి ఏలికి చెప్పినప్పుడు ఏలి ఎంతగానో బాధపడుతూ మేడపై నుండి కింద పడి మెడ విరిగి చనిపోతాడు. అలా మనం కూడా దేవునికి ఇష్టం లేని పనులు చేసినట్లయితే, దుర్మార్గమైన పనులు మనం చేసినట్లయితే దేవుని కోపము మనపైన కూడా మండుతుంది.